భారతదేశం యొక్క దక్షిణాన చివరి ప్రాంతము. దక్షిణాన చివరి ప్రాంతం ఇందిరా పాయింట్. ప్రధాన భూభాగంలో దక్షిణాన చివరి ప్రాంతం. దీవులతో కలుపుకుని భారతదేశ దక్షిణాన చివరి ప్రాంతం. దీవులు కాకుండా భారతదేశ దక్షిణాన చివరి ప్రాంతం. భారత ప్రధాన భూభాగంలో దక్షిణాన చివరి ప్రాంతం. చెప్పండి అమ్మా. మరి ఇది క్రింది వల్ల ఏ ప్రాంతం వద్ద 6 డిగ్రీల 45 నిమిషాల ఉత్తర అక్షాంశ సరిహద్దు ఉంది? ఈ క్రింది వల్ల ఏ ప్రాంతం వద్ద 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశ సరిహద్దు? ఇందిరా పాయింట్ గల మారు పేర్లు చెప్పండి. ఫస్ట్ వన్ పిగ్మోలియన్, 2 పారసన్, 3 లాహించింగ్. చెప్పినప్పుడు పలికితే ఆటోమేటిక్ గా మన నోట మనం అవుతాయి, లేదంటే ఇలాగే ఉంటుంది. చెప్పండి. పిగ్మోలియన్, పారసన్, లాహించింగ్. పిగ్మోలియన్, పారసన్, లాహించింగ్. సో ఇందిరా పాయింట్ గల మారు పేర్లు అడిగితే పిగ్మోలియన్ అనాలి, పారసన్ అనాలి, లాహించింగ్ అనాలి. అయితే ఏ సంవత్సరంలో వచ్చిన సునామీకి ఇందిరా పాయింట్ గురైంది? 2004. ఏ మహాసముద్రంలో? ఏ మహాసముద్రమో? హిందూ మహాసముద్రమా. 2004లో హిందూ మహాసముద్రం వచ్చిన సునామీ పేరే సుమిత్రా సునామీ. ఆ సునామీ వల్ల పూర్తిగా మునిగిపోయిన ప్రాంతం ఇందిరా పాయింట్. మరి భారతదేశం యొక్క దక్షిణాన చివరి ప్రాంతం ఇందిరా పాయింట్ దగ్గర 6 డిగ్రీ 40 నిమిషాలు ఉత్తరాక్షాంశం ఉంటే, ప్రధాన భూభాగంలో కన్యాకుమారి దగ్గర 8 డిగ్రీ 4 నిమిషాలు ఉత్తరాక్షం. మరి భారతదేశంలో ఉత్తరాన చివరి ప్రాంతం లడక్. లడక్ లో ఏ ప్లేస్? కిలిక్దాన్ పాస్ మరో పేరు ఇందిరా కాల్ అనే పేరుతో పిలుస్తాం. అక్కడ ఎన్ని డిగ్రీలు 8 నిమిషాలు? 30 డిగ్రీలు 6 నిమిషాల ఉత్తరాక్షం. మరి భారతదేశానికి ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత? 3214. సో లాటిట్యూడ్ పర్పస్ లో ఇండియాకి నార్త్ టు సౌత్ డిస్టెన్స్ ఏంటంటే 3214 కిలోమీటర్స్. ఎలా వచ్చిందంటే ఒక అక్షాంశానికి మరొక అక్షాంశం 110 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి, 111 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇండియాలో సుమారు 30 అక్షాంశాలు ఉన్నాయి, సుమారు 30 రేఖాంశాలు ఉన్నాయి. సో అక్కడ సుమారు 30 అంటే 29 చేంజ్ ఉంటాయి కాబట్టి ఇంటూ 111 చేస్తే 3214 వస్తుంది. మరి తూర్పు పడమల మధ్య దూరం 2933 కిలోమీటర్ పిలుస్తుంది. అయితే భారతదేశం అక్షాంశాల పరంగా ఏ అర్ధగోళం ఉంది? చెప్పండి అన్న. ఉత్తర. సో ఇండియా లొకేటెడ్ ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్. మరి ఇండియాలో ఎన్ని క్లైమేట్ జోన్స్ ఉన్నాయి? సో ఫస్ట్ వన్ అత్యుష్ణ హై టెంపరేచర్ జోన్, రెండోది సమశీతోష్ణం మిడివల్ టెంపరేచర్ జోన్, 2 టెంపరేచర్ జోన్లు ఉన్నాయి. ఇండియాలో 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 23 డిగ్రీ ఉత్తరాక్షాంశం వరకు ఏ క్లైమేట్ జోన్ ఉంది? అత్యుష్ణం. 23 నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు ఏ జోన్ ఉంది? సమశీతోష్ణ మండలం అనేది. మరి ఫైనల్ గా ఇండియాలో ప్రయాణించే ప్రధాన అక్షాంశ రేఖ కర్కట రేఖ. కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల్లో వెళ్తుంది? 8 రాష్ట్రాల్లో మొదటగా ప్రయాణించింది, రెండవది, మూడవది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది, 8. ఈ 8 రాష్ట్రాల్లో ఎక్కువ దూరం వెళ్ళే రాష్ట్రం రెండవ ఎక్కువ దూరం వెళ్ళేది, తక్కువ దూరం వెళ్ళేది రెండవ తక్కువ దూరం. మొత్తం 8 రాష్ట్రాల్లో కన్హా నేషనల్ పార్క్ ఖండిస్తుంది ఏ రాష్ట్రం ఉంది? 2 సార్లు ఖండించే నది అది మహి నదిగా పిలుస్తాం. అయితే ఈ కర్కట రేఖ ప్రయాణించే ప్రధాన నగరాలు చూస్తే, నగరాలు ఐజ్వాల్ ఎక్కడ ఉంది? ఐజ్వాల్. రాంచీ ఎక్కడ ఉంది? రాయ్పూర్ ఎక్కడ ఉంది? భోపాల్ ఎక్కడ ఉంది? గాంధీనగర్ ఎక్కడ ఉంది? కోట ఎక్కడ ఉంది? రాజస్థాన్. ఈ ఖండించే ప్రధాన నగరాలు, కర్కట రేఖ ఖండించే ప్రధాన నగరాలు నదులు చూస్తే, నదులు హుగ్లీ నది ఎక్కడ ఉంది? దామోదర్ నది, చంబల్, బెట్వా, కెన్ నదులు మధ్యప్రదేశ్. మహి, సబర్మతి నదులు 2 సార్లు ఖండించే నది మహి నదిగా పిలుస్తాం. సో ఇది కర్కట రేఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మన అక్షాంశాల పరంగా భారతదేశం యొక్క సరిహద్దులు చూస్తాం. అలాగే ఇప్పుడు ఏం చూడాలి? రేఖాంశాలు చూడాలి. రాసు రేఖాంశాలను పెట్టుకోండి. రేఖాంశాలు చూడండి. ఈ రేఖాంశాలను మనం ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తా ఉన్నానంటే లాంగిట్యూడ్స్ అన్నాయి కదా, ఇవి లాంగిట్యూడ్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాంగిట్యూడో అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఈ పదానికి అర్థం ఏంటంటే నిలువు. సో నిలువు లేదా పొడవు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది మనకి ఇది. సో లెంత్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఏంటంటే లాంగిట్యూడ్. రేఖాంశాలు ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా? చెప్పండి రా.
లాంగిట్యూడ్స్ ఏ పదం నుంచి వచ్చింది? ఇదే భాషా పదం. సో ఈ పదానికి అర్థం ఏంటి? నిలువు, పొడవు, నిడివి. నిడివి అని కూడా పిలుస్తారు అన్నమాట. నిడివి అన్నా సరే పొడవు అనే అర్థాన్ని ఇస్తుంది. సో ఇలా మనకి ఈ యొక్క అక్షాంశమైన రేఖాంశమైన కొలిచే కొలతలు మాత్రం ఇందాక చెప్పుకున్నా. ఏ కొలత? అది కాదురా, అక్షాంశాలు రేఖాంశం సూచించే మెజర్మెంట్స్. డిగ్రీలు, నిమిషాలు, సెకండ్స్. ఒక గీత పెడితే, 2 గీతలు పెడితే. అక్షాంశాలు అంటే అడ్డగీతలు, రేఖాంశాలు అంటే నిలువు గీతల వల్ల ఏర్పడే ప్రాంతాలు గ్రిడ్. మరి అక్షాంశాలు రేఖాంశాలు మొదటిగా ఊహించింది స్టాల్, వాటిని గుర్తించింది హిప్పార్కస్. అయితే ఇక్కడ హిప్పార్కస్ ప్రకారం రేఖాంశం అంటే అక్షాంశం అంటే చూసాం మనం. రేఖాంశం అనుకున్న క్వాలిటీస్ చూస్తే అక్కడ ఉత్తర దక్షిణ ధృవాలకి ఎలా ఉండాలంటే సమాంతరంగా ఉండాలన్నా కదా. రేఖాంశం అంటే ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉండాలి. రేఖాంశం అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఉత్తర ధ్రువం నార్త్ పోల్ ని సౌత్ పోల్ ని చూడండి, ఇది 0 degrees సౌత్, 1 degree వెస్ట్. సో నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా 2 degrees, ఇటు 2 degrees, 3 degrees, ఇటు కూడా 3 degrees. అలా రేఖాంశాలు అనేవి ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉంటాయి. ప్రతి దానికి కూడా నార్త్ పోల్ తో సౌత్ పోల్ తో కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఏ లైన్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. సో ఓవరాల్ గా అక్షాంశ రేఖాంశం ఫస్ట్ క్వాలిటీ ఉత్తర దక్షిణ ధృవానికి ఎలా ఉండాలంటే కలుపుతూ నిర్మించబడాలి. అక్షాంశం అయితే ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ప్యారలల్ గా ఉండాలి. సో రెండవది, ఇవి సమాన పొడవును కలిగి ఉంటాయి. సమాన పొడవును కలిగి ఉంటాయి. అక్షాంశాలు సమాన పొడవును కలిగి ఉండొచ్చు. భూమధ్య రేఖ పెద్దదన్నా సమాన పొడవును కలిగి ఉండవు. వృత్తాలని డిఫరెంట్ టైప్ ఆఫ్ లెంత్ ఉంటాయి. బట్ రేఖాంశాలు సమాన పొడవు కలిగి ఉంటాయి. సో 0 degrees గీసిన తర్వాత 1 degree ఇటు ఎంత గీసామో ఇటు కూడా 1 degree అంతే, ఇటు కూడా అంతే, ఇటు కూడా అంతే. సో ఇవన్నీ మనకి సమాన పొడవు కలిగి ఉంటాయి. రేఖాంశాలు అనేవి సేమ్ లెంత్. 1 degree ఈస్ట్ ఎంత ఉందో 1 degree వెస్ట్ కూడా అంతే ఉంటుంది. 2 degree ఈస్ట్ ఎంత ఉందో 2 degree వెస్ట్ కూడా అంతే ఉంటుంది. సో రెండో క్వాలిటీ సమాన పొడవు కలిగి ఉంటాయి. మరి భూమికి అడ్డంగా నిలువుగా గీయబడ్డాయి. సో భూమికి నిలువుగా గీయబడిన, భూమికి అడ్డంగా గీయబడిన అక్షాంశాలు, భూమికి నిలువుగా గీయబడిన ఊహాత్మక అర్ధవృత్తాలు. సో ఇక్కడ సెమీ సర్కిల్స్ అన్నమాట. సో ఇందాక మనకి భూమధ్య రేఖ ఇది ఒక వృత్తం. అర్ధ భాగం మాత్రం ఉంటుంది. ఈ నార్త్ నుంచి సౌత్ పోల్ అది 1 degree ఈస్ట్ అవుతుంది. ఇటువైపు ఒక అర్ధ భాగం ఉంటుంది. ఏమైనా సరే ఇవి అర్ధ భాగాలు మాత్రమే, కంప్లీట్ సర్కిల్ గా తీసుకోకూడదు. సో కాబట్టి ఇవేమో అర్ధ వృత్తాలు, అవేమో పూర్తి వృత్తాలు. సో అవి కంప్లీట్ సర్కిల్స్, ఇవి సెమీ సర్కిల్స్. ఇక్కడి నుంచే ప్రశ్న వస్తుంది. ఈ క్రింది వారిలో అక్షాంశానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. రేఖాంశానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించు, లేదా సరికాని వాక్యాలు గుర్తించు. 1, 2, 3, 4 ఈ 4గిట్లో ఏదో 2, 3 ఇవ్వచ్చు, ఒకటేమో అది ఇవ్వచ్చు, లేదా ఒక 3 అవి ఇవ్వచ్చు, ఒకటేమో ఇవ్వచ్చు. సరికానిది సరైనది అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక నేను ఒక క్వాలిటీ చెప్తాను. అక్షాంశమా రేఖాంశం చెప్పండి. ఉత్తర దక్షిణ ధృవాలకు సమాంతరంగా ఉండేది చెప్పండి రా. ఉత్తర దక్షిణ ధృవాలు కలిపేది చెప్పండి అమ్మా. రేఖాంశం. భూమికి అడ్డంగా ఉండేది, భూమికి నిలువుగా ఉండేది, పడమ నుంచి తూర్పుగా గీయబడేది, సమాన పొడవును కలిగి ఉండేవి, సమాన పొడవును కలిగి లేనివి, పూర్తి వృత్తాలు, అర్ధ వృత్తాలు రేఖాంశాలుగా పిలుస్తాం. సో ఓవరాల్ అక్షాంశం అంటే ఏంటో, రేఖాంశం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. మరి రేఖాంశాలు మనం నిర్మించేటప్పుడు హిప్పార్కస్ మొత్తం భూగోళం ఎన్ని డిగ్రీలు కూడా చిన్న. సో మొత్తం భూగోళాన్ని 360 డిగ్రీలుగా ఊహించాడు. 360 డిగ్రీలుగా ఊహించి ఆ భూమిని 2 సమాన భాగాలు చేస్తూ 360 డిగ్రీలుగా ఊహించి భూమిని 2 సమాన భాగాలు చేస్తూ నిలువుగా రేఖాంశం నిర్మించాడు. అంటే 0 degrees. ఆ 0 degrees లైన్ మనం ఏమనిపిస్తామంటే గ్రీనిచ్ అండి. ఏదమ్మా గ్రీనిచ్.
దీన్ని మరో పేరు మధ్యాహ్న రేఖ. ఏదమ్మా? మధ్యాహ్నం. మధ్యాహ్నం ఇంగ్లీష్ లో అనిపిస్తారు మెరీడియన్. మెరీడియన్. సో హిప్పార్కస్ భూగోళాన్ని, భూమిని గ్లోబ్ రూపంలో ఊహించి నిలువుగా ఒక లైన్ ఫామ్ చేశాడు. అది ఎన్ని డిగ్రీలు చెప్పండి రా? అడ్డంగా గీసినటువంటి 0 డిగ్రీస్ ఏదంటే లాటిట్యూడ్. నిలువుగా గీయబడి 0 డిగ్రీ లాంగిట్యూడ్. 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఏ రేఖ అంటారు? గ్రీనిచ్ మరో పేరేంటి? మధ్యాహ్నం మరో పేరేంటి? మెరిడియన్ లైన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ గ్రీనిచ్ రేఖకి ఇటు తూర్పుగా ఉన్నటువంటి అర్ధభాగం ఏదైతే ఉందో దీన్ని తూర్పు అర్ధ గోళము అనే పేరుతో పిలుస్తాం. గ్రీనిచ్ రేఖకి తూర్పు ఉన్న అర్ధభాగం తూర్పు అర్ధగోళం. సో దీన్ని ఈస్టర్న్ హెమిస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం. ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఈ భూమధ్య రేఖ కాదు, గ్రీనిచ్ రేఖకి తూర్పుగా ఉన్న అర్ధభాగాన్ని తూర్పు అర్ధగోళము లేదా ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం. ఈ గ్రీనిచ్ రేఖకి పడమరగా ఉన్న అర్ధభాగం ఏదైతే ఉందో దీన్ని పశ్చిమార్ధగోళం అనే పేరుతో పిలుస్తాం. సో వెస్టర్న్ హెమిస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం. ఇందాక మనం భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉన్నది ఏమన్నా? దక్షిణంగా ఉన్నది. ఇప్పుడు మనకి గ్రీనిచ్ రేఖకి తూర్పుగా ఉన్నదేమో తూర్పు అర్ధగోళం. తూర్పు అర్ధగోళానికి మరో పేరే పూర్వార్ధగోళం. సో పూర్వార్ధగోళం తూర్పు అర్ధగోళం ఒకటే. దాని ఈస్టర్న్ హెమిస్ఫియర్, దీనేమో వెస్టర్న్ హెమిస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం. మరి ఇందాక మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత చెప్పండి అమ్మా? 181లో ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, భూమధ్య రేఖతో కలిపి. మరి ఇక్కడ మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? మొత్తం 360 ఉంటాయి. తూర్పు అర్ధగోళం ఎన్ని ఉంటాయి? 180. పశ్చిమ అర్ధగోళం అది కాదు. ఇక్కడ సమానంగా మీరు పరిచయండి సచ్చి హరిశ్చంద్ర చెల్లెలాగా. సో 181. ఇక్కడ 179 ప్లస్ 179 ఉంటాయమ్మా. ఇందులో ఇటు 179 ఇటేమో 179 ఉంటాయి. మరి ఇంకా 2 లైన్స్ కావాలి కదా. అది ఒకటి 0 డిగ్రీస్ లైన్, దీన్ని మెరిడియన్. దీనికి ఆపోజిట్ లో 180 డిగ్రీస్, అది యాంటీ మెరిడియన్. మెరిడియన్, యాంటీ మెరిడియన్. దాన్ని ఇంటర్నేషనల్ డే లైన్ అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ దినరేఖ అని కూడా పిలుస్తారు. మనకి ఈ 180 డిగ్రీల రేఖతో కలిపి మొత్తం ఏంటంటే మనకి 360 ఉండేదమ్మా. 360. సో టోటల్ లాంగిట్యూడ్స్ ఎంత? ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇన్ వెస్టర్న్ హెమిస్ఫియర్. ఇంకా 2 లైన్స్ ఉంది కదా. ఫస్ట్ లైన్ ఏంటమ్మా? గ్రీనిచ్. సెకండ్ వన్ అనేది 180. సో మొత్తం మనకి 360 రేఖాంశాలు అనేవి కలవు. సో ఈ 360 రేఖాంశాల్లో మనకి తూర్పు అర్ధగోళం ఏంటంటే 179, పశ్చిమ అర్ధగోళం 179. అయితే ఇక్కడ గమనించాల్సింది 180 అనేది ఇంపార్టెంట్. 180 అనే రేఖాంశాన్ని 2 పేర్లతో పిలుస్తాం. సాధారణంగా ఇక్కడ 179 ఈస్ట్ లో ఉన్నాయి. 1 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్, 179 ఈస్ట్ అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ చూస్తే 1 డిగ్రీ వెస్ట్, 2 డిగ్రీ వెస్ట్, 100 వెస్ట్, 150 వెస్ట్, 160 వెస్ట్, 170 వెస్ట్, 179 వెస్ట్ అని పిలుస్తాం. ఏదైనా ఒక రేఖాంశాన్ని ఒక పేరుతో పిలుస్తాం. అయితే ఈస్ట్ అనో లేదా వెస్ట్ అనే పిలుస్తాం. కానీ ఈ 180 అనేది ఇలా 179 తర్వాత 180 ఈస్ట్ గా హాఫ్ ఆఫ్ ద సర్కిల్ కంప్లీట్ అవ్వాలి. ఇది కూడా 180 వెస్ట్ అనేది ఒకే రేఖాంశము 2గా పిలువబడుతుంది. అదే 180 డిగ్రీల రేఖాంశం. అది ప్రీవియస్ కానిస్టేబుల్ అడిగాడు. దాన్ని ఈ క్రింద వాళ్ళు అంతర్జాతీయ దినరేఖ దేని పిలుస్తారు? ఏ 180 డిగ్రీలు ఈస్ట్, 180 డిగ్రీలు వెస్ట్, 180 డిగ్రీలు ఈస్ట్ వెస్ట్ మరియు గ్రీనిచ్ రేఖ 4 ఆప్షన్ ఇచ్చాను. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఎందుకంటే మనకు ప్రతిరోజు కూడా నైట్, ఇవాళ నైట్ 11:56 వరకు మన పిఎం, 11:56 వరకు పిఎం. 11:56 నుంచి ఒక్కసారిగా 4 మినిట్స్ యాడ్ అవుతుంది. సూర్యకిరణాలు ఒక లాంగిట్యూడ్ నుంచి మరొక లాంగిట్యూడ్ కి ట్రావెల్ చేయడానికి ఎంత పడుతుంది? 4 మినిట్స్ పడుతుంది. ఒక్కొక్క లాంగిట్యూడ్ క్రాస్ చేయడానికి 4 మినిట్స్ పడుతుంది సన్ రైజ్ వెళ్ళడానికి. సో సన్ రైజ్ వెళ్ళడానికి 4 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో సన్ రైజ్ వచ్చాయి, సూర్యోదయం అయిపోయింది. వెంటనే గుజరాత్ లో సూర్యోదయం అయిపోదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మెల్లగా 4 నిమిషాలు దాటాలి. మెల్లగా 4 ఎన్ని రేఖాంశాలు? సుమారు 30 రేఖాంశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని దాటాలి 4 నిమిషాలు పడుతుంది కదా అడిగి సూర్యకిరణాలు ట్రావెల్ చేయడానికి. 30 దాటాలంటే 30 × 4 3 నెలలు ఎంత? 4 ఎంత? 120. 120 అంటే ఎన్ని గంటలు? 2 అవర్స్ టైం పడుతుంది. ఒకవేళ ఇక్కడ 4 ఇక్కడికి వచ్చినట్టు 6 అవుతుంది.
అర్థమైందా? సో ఇలా మనకి అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయానికి గుజరాత్ లో సూర్యోదయానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశాలకు ఎలా ట్రావెల్ చేయడం 4 మినిట్స్ చొప్పున పడుతుంది. అలా మనకి ఇక్కడ ఈ 180 డిగ్రీల రేఖాంశం దగ్గర ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా ఒక సమయం మనకి డే అనేది మారుతూ ఉంటది కదా, ప్రతిరోజు డే మారుతూ ఉంటుంది. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి మంగళవారం, ఇవాళ మంగళవారం, డేట్ 10, జూన్ 10 మంగళవారం. ఇవాళ నైట్ 11:56 వరకు కూడా మనం పిఎం అనేది ఉంటాం. పిఎం అంటే అప్పుడు మనం 179 లాంగిట్యూడ్ దగ్గర ఉంటాం. 179 దగ్గర ఉన్నప్పుడు కరెక్ట్ గా టైం ఎంత అవుతుందంటే మంగళవారం జూన్ 10 సాయంత్రం మనకి 11:56 పిఎం అవుతుంది. మరి సూర్యకిరణాలు 179 నుంచి 180 మీద అవుతలేదా చెప్పండి అన్న. ఒక రేఖాంశం మరొక రేఖాంశం 4 నిమిషాలు టైం పడుతుంది. అలా ఒక్కసారికి 180 మీదకి వెళ్ళగానే 11:56 కాస్త ఏమవుతుంది, జూన్ 10 కాస్త ఏమవుతుంది అవుతుంది, మంగళవారం కాస్త ఏమవుతుంది బుధవారం. ఇలా చేంజ్ అవ్వాలి కదా. ఆ చేంజ్ అయ్యేది ఎక్కడంటే కరెక్ట్ గా 180 దగ్గర అవుతుంది. 180 దగ్గర, ఆ 180 దగ్గర వెళ్ళేటట్టుగా దీన్ని నిర్మించారు. అర్థమైందా? సో 180 దగ్గర నిర్మించారు కాబట్టి దాన్ని అంతర్జాతీయ దినరేఖ అనే పేరు పిలుస్తారు. ఏ రేఖ దగ్గర అయితే ఒక రోజు చేంజ్ అవుతుందో అదే అంతర్జాతీయ దినరేఖ. అయితే ఈ దినరేఖ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి అవుతుంది. ఈ అంతర్జాతీయ దినరేఖ అనేది ఒక దేశానికి మధ్యలో వెళ్ళింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి మధ్యలో 180 వెళ్ళింది అనుకో, ఇండియాకి ఇటువైపు మంగళవారం అవుద్ది, ఇటేమో బుధవారం అవుద్ది. మోడీ ఇటేమో మంగళవారం ఇటు ఉంటాడు, మళ్ళీ బుధవారం ఇటు ఉంటాడు. మొత్తం దేశానికి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. చెప్పండి అన్న, ఒకే దేశంలో 2 వారాలు 2 టైమింగ్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి, 2 డేట్లు అంటే. సో పరిపాలన రీత్యా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఇది ఏ దేశానికి చెందకుండా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఇక్కడ జాతకం గమనిస్తే మనకి ఇక్కడ అమెరికా చివరిగా మనకి నార్త్ అమెరికాలో మనకి చివరిగా ఉన్న ప్రాంతం అలస్కా, జపాన్. ఈ బేరింగ్ అనే జలసంధి ఉండదు, బేరింగ్. ఇటు అలస్కాని ఇటు జపాన్ రెండింటిని వేరు చేసేది బేరింగ్ జలసంధి. ఇలా ఈ బేరింగ్ పసిఫిక్ మహాసముద్రం మీద ఉంటుంది అన్నమాట. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 180 ఉంటుంది. ఇలా 180 వచ్చి ఇలా 180 వచ్చి అమెరికాలో మనకి సూర్యాస్తం అయిపోద్ది. అంటే 11:56 ఇక్కడ అయిపోద్ది. తర్వాత ఇక్కడ 12 అవగానే డే చేంజ్ అయిపోద్ది. ప్రతిరోజు మనకి సూర్యోదయం జరిగే దేశం జపాన్ అన్న కదా. 180 క్రాస్ అవ్వగానే సూర్యోదయం జరిగినట్టు. సో అలా తొలిసారిగా సూర్యోదయం జరిగేది జపాన్ అన్నమాట. జపాన్ లో టోంగా దీవులు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఇంకా రేఖాంశాల లోపలికి వెళ్ళే కొద్ది మీకు చెప్తాను. అయితే మీరు గమనించాల్సింది మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత, తూర్పు అర్ధగోళాలు ఎన్ని ఉన్నాయి, పశ్చిమ అర్ధగోళాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ రెండిట్లో ఒకటి ఎంత 0 గ్రీనిచ్, మరొకటి ఎంత 180. మొత్తం ఈ 300 రేఖాంశాలు ఏ రేఖాంశాన్ని మాత్రమే తూర్పు పశ్చిమ రేఖాంశంగా పిలుస్తారు చెప్పండి అమ్మా. ఏ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఏ రేఖాంశం దాటిగానే ఒక రోజు సమయం మారిపోతుంది, ఏ రేఖాంశం దాటిగానే ఒక డేట్ మారిపోతుంది, ఏ రేఖాంశం దాటిగానే ఒక వారం మారిపోతుంది, 180 దాటిగానే మారిపోతుంది. సో ఆ 180 అనేది మనకి ఎక్కడ ఉందంటే బేరింగ్ అనే జలసంధి గుండా పసిఫిక్ మహాసముద్రం వెళ్తుంది. అప్పుడు ఏ దేశంలో 2 వారాలు ఉండవు, దీనికి యువతలంతా కూడా ఒక వారం, యువతలంతా ఒక వారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడు, ఇవాళ మార్నింగ్ సాయంత్రం 5, 6 అయిపోయింది కదా, 11 అలాగా ఇక్కడ అమెరికా దగ్గర వచ్చి 11:56 PM. ఇవాళ జూన్ 10 మంగళవారం ఇక్కడ ఉంటాం. ఎప్పుడైతే ఇవాళ నైట్ అయిపోయిందో 11:56 PM అయిపోయిందో మనకి రైల్వే టైమింగ్స్ వెంటనే 180 వస్తుంది. అప్పుడు 12 AM జపాన్ లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది బుధవారం. ఆ జపాన్ లో బుధవారం అయిపోయిన తర్వాత జూన్ 11:56 PM 4 కలిసి 180 మీదకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ బుధవారం కాస్త గురువారం 11 కాస్త 12. అలా డే అంతా చేంజ్ అయ్యేది 180 దగ్గర. అర్థనా? సో దీన్ని ఇలా బేస్ చేసి మన టైం అనేది సెట్ చేయడం కోసం ఇలా బేస్ చేశారు దీన్ని. అదే సృష్టి ధర్మం వచ్చినట్టు కాదు, మనం ప్రపంచ దేశాలందరూ ఒకే కాలాన్ని సూచించాలి, ఎక్కడ టైం ఎంత అయిందో చెప్పుకోవడం కోసం ఈ యొక్క రేఖాంశాలు అనేది తీసుకురావడం జరిగింది. సో ఫైనల్ గా ఆ రేఖాంశాలను మొత్తం 360 ఉంటాయి. అందులో ఇటు 179 అటు 179 0 గ్రీనిచ్ 180 ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ తో కలిపి 360 ఉన్నాయి.
ఒక్కొక్క రేఖాంశాన్ని సూర్యకిరణాలు దాటడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి అమ్మా? 4 నిమిషాలు. అయితే రేఖాంశాలు వేటి గురించి తెలియజేస్తాయి అంటే కాలం గురించి తెలియజేస్తాయి ఏదమ్మా? కాలం. సో రేఖాంశాల వల్ల అక్షాంశాల వల్ల ఉపయోగం చెప్పుకున్నాం మనం. అక్షాంశాలు ఎందుకు ఉపయోగపడతాయి? అక్షాంశాలు దేని గురించి ఉపయోగపడతాయి? ఒక ప్రాంతం యొక్క ఉనికిని మరియు శీతోష్ణ. సో ఒక ప్లేస్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడ క్లైమేట్ ఎలా ఉందో తెలియజేయడానికి ఉపయోగపడేవి లాటిట్యూడ్స్. లాంగిట్యూడ్ దేనికి యూజ్ అవుతాయంటే ఇవి టైం. సో మనకి కాలాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఏంటి? వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం. ఈ 3 కాలాలు చెప్తూ మీకు పోయే కాలం వస్తుంది. ఈ కాలాలు కాదు, ఇక్కడ మనకి ఈ కాలాలు 3 కాలాలు. ఒకటి స్థానిక కాలం ఏదమ్మా? స్థానిక కాలం, లోకల్ టైం అంటాం. రెండోది ప్రామాణిక కాలం ఏదమ్మా? ప్రామాణిక కాలం. మూడోది అంతర్జాతీయ దినరేఖ కాలం అనే పేరుతో పిలుస్తాం. సో కాలాలు మనకి ముఖ్యంగా ఎన్ని రకాలం అంటే చెప్పండి రా. ఫస్ట్ వన్ ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? అంతర్జాతీయ దినరేఖ. సో లోకల్ టైము, స్టాండర్డ్ టైము, ఇంటర్నేషనల్ డే లైన్ టైం అని చెప్పి 3 రకాల టైమింగ్స్ ఉన్నాయి. రేఖాంశాలు వేటి గురించి తెలియజేస్తాయంటే కాలాల గురించి తెలియజేస్తాయి. సో ఇలా మనకి ఓవరాల్ రేఖాంశాల యొక్క పరిచయం జాగ్రత్తగా చూసాం. ఇక్కడ ఒక్కొక్క కాలం గురించి చూద్దాం. ఒకసారి రేఖాంశాలు ఇంగ్లీష్లో ఏమంటారు చిన్న? లాంగిట్యూడ్స్ ఏ పదం నుంచి వచ్చింది? ఏ భాషా పదం అది? ఆ పదానికి అర్థం ఏంటి? నిలువు, పొడవు, నిడివి అనే అర్థాన్ని కూడా మనకి ఇస్తుంది. అక్షాంశమైన రేఖాంశమైన సూచించే కొలతల్లో మొదటి కొలత డిగ్రీ, 2, 3, ఒక గీత ఉంటే 2 గీతలు ఉంటే సెకండ్స్ అనే పేరుతో పిలుస్తాం. మరి రేఖాంశం వల్లంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. రేఖాంశం, ఆ రేఖాంశం వల్ల ఫస్ట్ క్వాలిటీ ఏంటిది? కలుపుతూ ఉండాలి. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండాలి. రెండోది సమాన పొడవును కలిగి ఉండాలి. సమాన పొడవును కలిగి ఉండాలి. మూడోది భూమికి నిలువుగా గీయబడి ఉండాలి. నాలుగోది ఊహాత్మక అర్ధ వృత్తాల, పూర్తి వృత్తాల, అర్ధ వృత్తాలండి. సో ఇవి నార్త్ పోల్ ని సౌత్ పోల్ ని మెర్జ్ చేస్తూ ఉండాలి. ఇవి ఈక్వల్ ప్యారలల్ లైన్స్ గా ఉంటాయి. ప్లస్ ఇవి ఎత్తకేమో స్ట్రైట్ లైన్స్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇమేజినరీ సెమీ సర్కిల్స్ గా పిలుస్తాం అన్నమాట. సో దీన్ని మనం లాంగిట్యూడ్ అనే పేరుతో పిలుస్తాం. ఆ లాంగిట్యూడ్స్ గురించి హిప్పార్కస్ అనేవాడు మొత్తం భూగోళం 360 డిగ్రీస్ గా ఊహించి భూమి నిలువుగా సమాన భాగం చేస్తూ మధ్యలో ఒక లాంగిట్యూడ్ నిర్మించాడు. అది ఎన్ని డిగ్రీలు? 0 డిగ్రీ. మరో పేరేంటి? మరో పేరేంటి? మరో పేరేంటి? ఆ మెరిడియన్ లైన్ కి ఈస్ట్ లో ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఏమంటాం? ఈస్ట్ అర్ధగోళమా, తూర్పు అర్ధగోళం లేదా పూర్వ అర్ధగోళం, దాని ఈస్టర్న్ హెమిస్ఫియర్. పడమరలో ఉన్న అర్ధ భాగాన్ని పశ్చిమ అర్ధగోళం, వెస్టర్న్ హెమిస్ఫియర్ అనే పేరుతో పిలుస్తాం. మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? తూర్పు అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళం. సో ఇక్కడ ఒకటి గ్రీనిష్, మరొకటి దానికి ఆపోజిట్ 180. ఈ క్రింద వల్ల ఏ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు? 180 డిగ్రీస్ అంటే రాంగ్. 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్, 180 డిగ్రీలు తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని మాత్రమే అంతర్జాతీయ దినరేఖ అనే పేరుతో పిలుస్తారు. రేఖ ఒకటే కానీ 2 రకాలుగా పిలువబడుతుంది. రిమైనింగ్ ఏ రేఖ కూడా ఆ ప్రాధాన్యత లేదు, దీనికి మాత్రం ఆ ప్రాధాన్యత ఉంది. దాంతోపాటు ఒక రోజు చేంజ్ అయ్యేది ఏ రేఖాంశం దగ్గర? 180 దగ్గర ఒక రోజు అనేది చేంజ్ అవుతుంది. మరి రేఖాంశాలు వేటి గురించి తెలియజేస్తాయి? కాలాలు ఎన్ని రకాలు? 1, 2, 3 అంతర్జాతీయ దినరేఖ కాలం అనే పేరుతో పిలుస్తుంది. అయితే ఇక్కడ గ్రీనిచ్ అనే రేఖ ఉంది కదా, గ్రీనిచ్. ఆ గ్రీనిచ్ అనేది ఒక ఖగోళ పరిశోధన సంస్థ. యూరోప్ లో యూరోపియన్ సంబంధించిన ఒక ఖగోళ పరిశోధన సంస్థ. ఆ సంస్థ గుండా ఈ రేఖ వెళ్ళడం వల్ల దీన్ని గ్రీనిచ్ రేఖగా పిలుస్తారు. సో ఈ గ్రీనిచ్ అనే రేఖ జాతకు చూస్తే ఖండించే ప్రాంతాలు, గ్రీనిచ్ రేఖ ఖండించే ప్రాంతాలు మనకు అడుగుతాడు. ఈ గ్రీనిచ్ రేఖ ప్రయాణించే ప్రధాన నగరం ఏదంటే లండన్. ఏదమ్మా? లండన్. సో గ్రీనిచ్ రేఖ ప్రయాణించే ప్రధాన నగరం ఏదంటే లండన్. సో ఈ గ్రీనిచ్ రేఖకి లండన్ అనే నగరానికి వచ్చేస్తుంది. ఆ లండన్ లో మనకి గ్రీనిచ్ అనేటువంటి ఖగోళ పరిశోధన సంస్థ ఉంది. ఆ ఖగోళ పరిశోధన సంస్థ గుండా ఈ యొక్క గ్రీనిచ్ రేఖ అంటే 0 డిగ్రీల రేఖ అనేది ప్రయాణిస్తుంది. 0 డిగ్రీల రేఖ ఖండించే ప్రధాన చెప్పండి రా. లండన్. సో లండన్ తర్వాత ఆల్ప్స్ అనేటువంటి పర్వతాలు. సో ఇక్కడ మనకి అట్లాస్. ఇదమ్మా అట్లాస్. ఈ ఆల్ప్స్ సమీపాన ఇక్కడ ఉన్న పర్వతాలు పైరినీస్. ఇదమ్మా పైరినీస్. సో ఈ యొక్క
గ్రీనిచ్ రేఖ లేదా 0 డిగ్రీ రేఖ ప్రయాణించేటువంటి యూరోప్ లో పర్వతాలు నడితే పైరినీస్ అని చెప్పలేదమ్మా, పైరినీస్. ఆ పక్కనే ఆల్ఫ్ అనే పర్వతాలు ఉంటాయి, అందులో ఇవి ఖండించే పర్వతాలు పైరనీస్. గ్రీనిచ్ రేఖ ఖండించే నగరము చెప్పండి. లండన్. ఆ లండన్ లో గ్రీనిచ్ అనే ఖగోళ పరిశోధన సంస్థతో పాటు అక్కడ నదిని కూడా ఖండిస్తుంది. లండన్ లో ఇది ఖండించే నది పేరు ఏంటంటే నక్షత్రశాల అనే పేరుతో పిలుస్తాం. నక్షత్రశాల అనసరి థేమ్స్, నక్షత్రశాల, లండన్, పైరనీస్, అట్లాస్. సో ఈ గ్రీనిచ్ రేఖ ఈ మధ్యలో మనకి ఖండించే సముద్రం ఉండదు, సముద్రం మధ్యధరా సముద్రం. సో మెడిటేరియన్ సీ ఖండిస్తుంది, మెడిటేరియన్ సీ. సో ఇది ఓవరాల్ గా ఇటు యూరోప్ నుంచి ఆఫ్రికా ఖండాన్ని టచ్ చేస్తూ మనకి 0 డిగ్రీ రేఖాంశం వెళ్తుంది. అదే 0 డిగ్రీ రేఖాంశం ఈ గ్రీనిచ్ రేఖాంశం లండన్ గుండానే ఎందుకు వెళ్తుంది? ఇది భారతదేశంలో కూడా వెళ్ళొచ్చు కదా, లేదా చైనాలో రష్యాలో కూడా వెళ్ళొచ్చు కదా. ఇది లండన్ గుండానే ఎందుకు వెళ్తుందంటే ఇది ప్రపంచ కాలాన్ని సూచించే రేఖ. ఈ రేఖ దగ్గర 0 డిగ్రీ రేఖ పడే రోజు ఒకటి వస్తుంది. ప్రతి రోజులో కూడా ఏదో ఒక సమయంలో నెట్ట నిలువుగా పడతాయి. గ్లోబ్ మీద ప్రతి రేఖాంశం దగ్గర సూర్యకిరణాలు ఏటవాలుగా పడి ఒక చోట నిలువుగా పడే రోజు వస్తుంది. రోజులో ఏదో ఒక టైంలో నిలువుగా పడే టైం వస్తుంది. నిలువుగా పడినప్పుడు మన నీడ మన ఎదురుగా పడుతుంది. మీరు గమనించలేదో, సూర్యకిరణం నిలువుగా పడినప్పుడు మన ఎదురుగా పడుతుంది. నిలువుగా మన నీడ పడినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా మొత్తం అన్ని దేశాల్లో కూడా గడియారంలో అంతా కూడా ఈ యొక్క టైంను ఫాలో అయి పెట్టుకోవాలి.